ఇదే మన బుడ్డి కార్. మొత్తానికి మనం అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వస్తాం. మీకు కనిపిస్తుంది కదా, ఇదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బయట మాట ఇదంతా. సో మనం మెల్లిగా కారు ఫ్రంట్కి తీసుకుని వెళ్ళి మొత్తం స్వాములు కారులో ఉన్న లగేజెస్ ఇంకా విడుములన్నీ దించుతున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఫైనల్గా మనం అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాం. ఇక్కడ డిస్ప్లేలో మన ఫ్లైట్ నెంబర్స్ అన్నీ వస్తాయి. సో టెన్షన్ ఏం పడక్కర్లేదు. సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. స్వామి విడుములు అన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ట్రాలీలో వేసి తీసుకెళ్తున్నాం. సో మనం ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఇక్కడ డిపార్చర్స్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చి మన ఫ్లైట్ టికెట్ ఇంకా ఆధార్ కార్డు చూపించి లోపలికి అయితే వెళ్ళిపోవడమే. మొత్తానికి ఇంకో మా అన్నయ్యలు కూడా వచ్చేసారు. ఇంకా లేట్ లేకుండా అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని ఇప్పుడే మన టికెట్ అయితే చెక్ చేసి కరెక్టా కాదా, ఐడెంటిటీలో ఉన్న వాళ్ళు మన టికెట్లో ఉన్న వాళ్ళు ఒకటా కాదని చూసి లోపలికి అయితే మనల్ని పంపించారు. సో ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇదంతా వచ్చి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపల మాట అరకు రిలేటెడ్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మన అందరం లోపలికి వెళ్ళిపోయి బ్యాగ్స్ అన్నీ కూడా బ్యాగ్ డ్రాప్ చేయాలనుకుంటే చేయొచ్చు అక్కడ. సో ఇలా సపరేట్ కౌంటర్స్ ఉంటాయి. ఇండిగో ఫ్లైట్ అయితే ఇండిగో కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మనం డ్రాప్ అయితే చేయాలి. బిలో 7 కేజెస్ ఉంటే ఫ్లైట్లోకి మనకి బ్యాగ్ అయితే అలౌ చేస్తారు. సో మనం బ్యాగ్స్ డ్రాప్ చేసే దగ్గర మనకి బోర్డింగ్ పాసెస్ కూడా అయితే ఇచ్చేస్తాం. సో మనదైతే బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది. మనది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి విశాఖపట్నంలోనే 2 బోర్డింగ్ పాసెస్ అయితే ఇచ్చేస్తారు. ఒకటి వచ్చి ఇక్కడ నుంచి విశాఖపట్నం టు బెంగళూరు, ఇంకోటి వచ్చి బెంగళూరు టు కొచ్చి అన్నమాట. సో మనం ఇలా జోన్ 3కి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం పైకి. సో ఇప్పుడే మనదైతే వెనకాల బ్యాగ్ చెకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం ఎయిర్పోర్ట్లోకి. సో ఫైనల్గా మనం అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. సో ఎయిర్పోర్ట్ అంతా అలా లుక్ వేసేద్దాం. చాలామంది కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేసరికి ఏదో పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది అనుకుంటారు. కానీ అది ఏమి ఉండదు. మనకి స్టార్టింగ్ ఏదైతే బోర్డింగ్ పాస్ తీసుకుంటామో అక్కడే 2 ఫ్లైట్ టికెట్స్ అయితే ఇచ్చేస్తారు మనకి. సో మనం అయితే స్టార్టింగ్ విశాఖపట్నం నుంచి బెంగళూరు అయితే వెళ్తాం, బెంగళూరు నుంచి కొచ్చి అయితే వెళ్తాం. సేమ్ అయితే విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళే ప్రాసెస్ ఉంటుందో అదే ప్రాసెస్ కూడా మనకి బెంగళూరు నుంచి కొచ్చికి వెళ్ళేది ఉంటుంది. అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్ అదంతా కూడా. ఒక్కొక్కసారి ఫ్లైట్ ఫుల్ అయిపోతే మనల్ని అయితే బోర్డింగ్కి ముందే పిలిచేస్తారు. ఇప్పుడు మనం బోర్డింగ్ పాస్ అయిపోయింది. ఫ్లైట్లో కూడా ఎంట్రీ అయిపోతాం అన్నమాట. సీట్ ఫ్లైట్ మనం షూ లేకుండా అయితే చిన్న కాల్తో ఫ్లైట్ అయితే ఎక్కాము. ఫ్లైట్లో కూడా షూ లేకుండా ఎంట్రీ. విండో సీట్ వచ్చింది బుక్ చేయకుండా మనకి. ఇది లక్ అంటే. First officer Sharat, I would like to thank you for choosing the flight. phone మారింది అందుకని और नाव आदेश के बिना लाइफ जैकेट्स, आपातकालीन निकास और अन्य सुरक्षा उपकरणों का उपयोग या छेड़छाड़ Secure your seatbelt by inserting the metal tip into the panel above. Pull a mask down sharply to initiate. A safety information card and a communication guide are available in Braille. In case of an emergency landing, slides or slide. ప్రెజెంట్ ఫ్లైట్ వచ్చి రన్వే మీద ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది టేక్ ఆఫ్ అవడానికి. సరే విండోస్ అలా అవుతున్నాయి. వేమేకి మనం అప్పుడు తిరుగుతున్నాం. సో ఇది రన్వే మొత్తం. రన్వే మీద మన ఫ్లైట్ తిరుగుతుంది.
ఉంటారు కదా ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందే పడుకుని పోతున్నారు. కొంచెం నర్వస్ ఫీల్ అవుతారు కదా టేక్ ఆఫ్కి. సో ఇది వచ్చి మన లెగ్గిన్ స్పేస్ మాట. షార్ట్ ఉన్న వాళ్ళకి ఇదే ప్లస్. ఫ్లైట్ సౌండ్స్కి మనకు కూడా అయితే నిద్ర వచ్చేస్తుంది. మీరు కూడా వినండి ఒకసారి సౌండ్స్ అంత గట్టిగా వస్తున్నాయి. ఫ్లైట్ ల్యాండ్ అయ్యి రివర్స్ వెళ్తుందన్నమాట. ఎయిర్పోర్ట్లో ఎన్ని ఉన్నాయి చూడండి ప్లేన్స్. ఇంకోటి ఏదో ల్యాండ్ అని జస్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్. వచ్చేటప్పుడు ఎలా భలే చూస్తాడు. లాస్ట్లో వచ్చేటప్పుడు ఎలాగా బెంగళూరులో దిగిపోయాం. మీ డాడీ అటు దిగారు. ఇలా ప్లేన్ దాన్ని కనెక్ట్ చేసి దాంట్లోంచి మనం ఇలా వస్తాం. ఈ ఫ్లైట్ చూసారా ఎంత కిందకు ఉందో. ఇప్పుడే మనం బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాం. నెక్స్ట్ బెంగళూరు టు కొచ్చి. బ్యాగ్ డ్రాప్ చేస్తాం కదా, అవి ఇక్కడికి వస్తామన్నమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్లో బ్యాగ్ డ్రాప్ చేస్తాం కదా, అక్కడ కూడా మంచిగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. రియల్ ఫ్లవర్స్ అంతా. ఇదే ఎగ్జిట్ బయటకు వెళ్ళేది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మనం అయితే, కానీ మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు బెంగళూరు టు కొచ్చికి ఫ్లైట్కి కూడా మన బోర్డింగ్ పాస్ అయితే రెడీ అయిపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంట్రీ అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ మొత్తం పైన
డిపార్చర్స్ పైకి పంపించేస్తున్నారు అప్పుడే. సరే మనం కూర్చునే దగ్గర OnePlus ఫోన్ ఛార్జింగ్స్ పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో. బెంగళూరు ఎయిర్పోర్ట్ కొచ్చి మళ్ళీ మనకు 6:30 ఫ్లైట్ డైరెక్ట్ కొచ్చి వెళ్తామన్నమాట బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు చెక్-ఇన్, మళ్ళీ ఇక్కడ బ్యాగ్ చెక్-ఇన్ చేసి మనమైతే వెళ్ళాలి. ఇక్కడ మనం టికెట్ స్కానర్ పెట్టి లోపలికి వెళ్ళాలి. బెంగళూరు ఎయిర్పోర్ట్ లోపల సిట్టింగ్ అయితే ఎలా ఉంది మొత్తం. ఇప్పుడు మనం బెంగళూరు దిగిపోయాం కదా, బెంగళూరు నుంచి ఇప్పుడు కొచ్చికి మనం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడే బెంగళూరులో కూడా చెక్ ఇన్ అయిపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో స్టార్బక్స్ సన్ గ్లాసెస్ 68,000 అంట. 68,000 బెంగళూరు స్టార్బక్స్. బెంగళూరు టు కొచ్చి మళ్ళీ మనకి ఎమర్జెన్సీ సీట్ వచ్చింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ అంట, నాది మళ్ళీ మారిందంట. మళ్ళీ చూసారా నా లెక్కలు ఎక్కడంటే విశాఖపట్నం నుంచి బెంగళూరు ఇండస్ట్రీ వచ్చింది మనకు వచ్చేది. సేమ్ బెంగళూరు నుంచి కూడా మనకి కొచ్చి వరకు కూడా విండో సీట్ వచ్చింది. మళ్ళీ విత్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ వస్తుంది. సేమ్ మళ్ళీ విండో రెక్క దగ్గర వచ్చింది. మళ్ళీ మనకి ఎంత సూటో చూడండి. మాకు చూసారా మనం ఏమో అసలు విండో సీట్ కూడా బుక్ చేయలేదు, కానీ మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చింది. నా పక్కన 2 సీట్లు కూడా ఖాళీ మొత్తం. లక్క మామూలు లెక్క కాదు. మనం ఎగ్జిట్ దగ్గర మన లెగ్గింగ్ స్పేస్ చూసారా ఎంత స్పేస్ ఉందో, ఈజీగా చాలా బాగుంది. न्यू ईयर 2024 की మన ఫ్లైట్ అయితే బ్లాక్ అవుతుంది ప్రెసెంట్ ఇప్పుడు. Ladies and gentlemen, boys and girls, welcome on board flight 6. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 20 to 30 ఫ్లైట్స్ అయితే ఈజీగా ఉంటాయి. ఎన్ని ఫ్లైట్స్ అంటే అన్ని ఫ్లైట్స్ బెంగళూరు ఫ్లైట్స్. ఇండిగోలో విస్తారా ఫ్లైట్ పక్కన రన్వే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాయి అనుకుంటప్పుడు చూడాలి. చూసారా ఫ్లైట్ 78, 80 నాకు తెలిసి మినిమం 100 ఫ్లైట్స్ ఉంటాయేమో అయితే బెంగళూరులో. సార్ మన ప్లేన్లో స్మోక్ ఎఫెక్ట్ అయ్యలేదు. Your well-being is our top priority. If evacuating through an overwing exit, increase the life jacket after leaving. Board the nearest drop ఆ చిన్ని on ఫ్లైట్. exit. Tampering with or removing the life jacket without crew authorization is prohibited and punishable. గ్రీన్ లైన్ ఉంది కదా, ఆ గ్రీన్ లైన్ నుంచి మన అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మలుపు తిరిగి మళ్ళీ గ్రీన్ లైన్ నుంచి వెళ్తున్నమాట. ఫాస్ట్గా వెళ్ళి ఇప్పుడు మనం అయితే టేక్ ఆఫ్ అవుతాం అన్నమాట. అదిగో అది రన్వే. చూసారా ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయా బెంగళూరులో. ఓ మొత్తానికి బ్లూ లైన్ మీదకి అయితే వస్తుంది మనదే ఫ్లైట్. ఆ బ్లూ లైన్స్ ఏంటంటే రన్వే అన్నమాట. ఫాస్ట్గా రన్ అయ్యి వెళ్తుంది. ఇప్పుడే జెట్ స్పీడ్ కూడా చాలా స్పీడ్ పెంచాడు.
ఫ్లైట్ రన్వే మీద తిరుగుతుంది ఒక్కొక్క ఫ్లైట్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్లై అవుతున్నాయి అన్నమాట. అర్థమైంది ఇప్పుడు నాకు. మనం చూసారా ఇప్పుడు మనం తిరుగుతున్నాం. ఆ ఫ్లైట్ 10 minutesలో అలా ఎగిరిపోద్ది, మనం కూడా ఎగురుతాం. చూసారా ఇప్పుడు వరకు 1 by 1 వెళ్ళాయి లైన్గా ఫ్లైట్స్ అన్నీ. సేమ్ ఇప్పుడు మన ఫ్లైట్ అయితే రన్వేకి తిరిగిపోతుంది అన్నమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా అంతా బెంగళూరు ఎయిర్పోర్ట్ అన్నమాట. మన ఫ్లైట్ ఇప్పుడు అనౌన్స్ చేయడు. రన్వే మీదకి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి మనం టేకప్ అయితే అయిపోతాం. ఇంకో ఫ్లైట్ చూసారా బ్యాక్ సైడ్ వస్తుంది. మనం తిరుగుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు వీల్ స్పీడ్ ఇది పెంచడే. సైడ్ బైక్ రైట్ అయితే లెఫ్ట్ సైడ్ బైక్ చూసారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం అంతా. సడన్గా గాల్లో లెఫ్ట్ సైడ్ మొత్తం అదంతా కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్. మీరు చూసుకోవచ్చు ఫ్లైట్ ఎంత క్రాస్ ఉందో. ఫ్లైట్ అయితే చాలా హైట్ లివ్ చేస్తున్నారు మళ్ళీ. మొత్తం పైకి వెళ్ళినప్పుడేమో ఎలా ఉన్నప్పుడు లైట్స్ ఆపేస్తారు. సో లెఫ్ట్ అయ్యాక మళ్ళీ ముందే లైట్స్ అన్నీ ఆన్ చేసి సెట్ చేస్తాం. మీరు వచ్చి ఇది చాలా పెద్దది ఉంటుంది. మీకు చెప్పండి ఎలా పెట్టుకోవచ్చు మాట ప్లేస్. ఫ్లైట్లో అక్కడ 3 dots ఉన్నాయి కదా, అవి వచ్చి మనకి సీట్ కాలుతుంది ఎయిర్పోర్ట్. నెక్స్ట్ మనం ఎవరినన్నా పిల్లలనుకుంటే అక్కడ హ్యాండ్ రైజ్ చేయాలన్నమాట. Coaching and I'm very happy to hear. Thank you. Crew, prepare for arrival. Thank you. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కనబడుతుంది కొచ్చి. ఫైనల్గా కొచ్చి ఎయిర్పోర్ట్లో కూడా ల్యాండ్ అయిపోయాం.
ఇదంతా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదో చూడండి. కొచ్చి ఎయిర్పోర్ట్లో కూడా ల్యాండ్ అయిపోయింది December 31st నైట్. You are free to use your mobile phones now. Please check the seat box switched off. చూసారా మనం ల్యాండ్ అయ్యాక సిగ్నల్ ఎలా ఇస్తున్నారో Thank పార్కింగ్కి, you for flying with ప్లేన్కి. Indigo. See you next time. ఫైనల్గా దిగిపోతున్నాం. వెల్కమ్. దానికి వచ్చే ఎయిర్పోర్ట్లో కూడా దిగిపోయాం. కానీ విశాఖపట్నం టు బెంగళూరు వచ్చాం, బెంగళూరు టు కొచ్చి వచ్చాం, కానీ ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ బస్ అయితే మాత్రం మనం ఎక్కలేదు. ఇదే మనం వచ్చిన ప్లేన్. అక్కడ ఆగుదాం బయట. ఇక్కడ ఆగుదాం. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదంతా కొచ్చి ఎయిర్పోర్ట్ మాట. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి కొచ్చి వచ్చాం కదా, మనం దిగిన ఫ్లైట్ మాట అది. అంతేదా బయటికి బ్యాక్ డ్రాప్ అయితే గట్ట బయటికి ఇన్ఫర్మేషన్ ఆఫ్ అయ్యప్ప స్వామి. పాప చూసారా ఎలా కూర్చుందా. శబరిమల కౌంటర్స్, ఎంక్వైరీ కౌంటర్స్. ఇవి బయటికి వెళ్ళి ఎగ్జిట్కి వచ్చి సెన్సార్. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుట్లుక్. అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్ బయటకు వెళ్తున్నాం. మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అయితే బయటకు వెళ్ళి కార్ అయితే బుక్ చేసుకొని మనం వెళ్ళాలి. చూద్దాం బయటికి వెళ్ళి. లోపలైతే 6,000 7,000 చెప్తున్నాను ముగ్గురికి. కనిపిస్తుంది ఎయిర్పోర్ట్. అంత దూరం నుంచి మనం బయటకు అయితే ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. బయటకు రోడ్డు మీద అయితే నడుచుకుని వచ్చి మనం ట్యాక్సీ కానీ బస్ కానీ ఏదైనా ఉందేమో చూడాలి. మనం లోపలైతే అడిగమంట. లోపల అడిగితే వచ్చి ఒక 4 మెంబర్స్కి 6,000 చెప్తున్నాను. అది కూడా ఒక సైడే దింపుతాడంట అది. సో ఇదే మనం బయటకు వెళ్ళి వ్యూ అయితే. అప్పుడే న్యూ ఇయర్ 2024 సెలబ్రేషన్స్ జరిగిపోతున్నాయి కొచ్చిలో. ప్యారిస్ది మనకి డిస్ప్లే అవుతుంది ఎదుర్కొంటే చూసుకుంటే. ప్రజెంట్ మనం అయితే కొచ్చి ఎయిర్పోర్ట్లో నుంచి మొత్తం బయటకు వస్తాం. రోడ్డు మీద అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి మనం అయితే క్యాబ్ కానీ కార్ కానీ బుక్ చేసుకుని అయితే మాత్రం మనం వెళ్ళాలి.